అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చిక్కోలు జిల్లా చరిత్రలో ఓ పోస్ట్ మార్టం ఉదంతం ఈరోజు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గూడెం గ్రామానికి చెందిన బొంతల కరువయ్య అనే 74 సంవత్సరాల అనుమానాస్పద మృతి ఈరోజు ఆ కుటుంబాన్ని కలిసివేస్తుంది. 2 నెలల క్రితం గూడెంలో ఆయన చెరువులో పడి మృతి చెందిన విషయం తెలిసినటువంటి తన తమ్ముడైనటువంటి బొంతల వాకయ్య మాత్రం ఈ విషయంపై పోలీసుల్ని 18 రోజుల తర్వాత ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకుపోవడంతో 2 నెలల అనంతరం ఈరోజు ఆ మృతదేహాన్ని రీపోస్ట్ మార్టం నిర్వహించారు పోలీసులు, రెవెన్యూ అధికారులు, డాక్టర్ల సమక్షంలో. అయితే తన అన్నయ్యని హత్యని, ఆయన సహజ మరణం కాదని అప్పట్లో చెప్పినా పట్టించుకున్న పోలీసులు ఈ రీపోస్ట్ మార్టంలోనే అసలు ద్రోహులు ఎవరైనా కూడాను బయట పెట్టాలి. ప్రస్తుతం మాత్రం చనిపోయిన తన అన్న తనపై ఆవాహించి రేయింబవళ్ళు తన మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని వాపోతున్నాడు. ఇక వాకయ్య మాటలను మనం విందాం. చూస్తే కనుక మీ అన్నయ్య నీతో పాటు ఎన్నాళ్ళ నుండి పరిచయము, మీ అన్నయ్య ఎప్పుడు చనిపోయాడు, అసలు చనిపోయాడు అనుకుంటున్నావు, ఎవరైనా చంపేశారు అనుకుంటున్నావు? నాకు తెలియదు బాబు. కాదు, మీ అన్నయ్య చనిపోయాడు కదా, చనిపోయిన రోజు మీకు సమాచారం వచ్చిందా? సప్నానికి వచ్చారు, కవర్ వచ్చింది ఫోన్ మీద. ఆ ఫోన్ వాళ్ళకి నుంచి వచ్చినాము అంతే. వచ్చి కట్టిన చూసేసరికి కప్పాను. అంటే మీ అన్నయ్య చివరి చూపు కూడా నువ్వు చూడలేదా? మీ అన్నయ్యని చివరి చూపు కూడా చూడలేదా? నేను చూడలేదు. అంటే చివరి చూపు కూడా చూడనివ్వకుండా చేశారంటే ఆయన చంపేశారు అనుకుంటున్నావా, లేకపోతే ఆయన చనిపోయారు? ఏటి చేశారో మాకు తెలియదు బాబు. ఏటి నా అన్నయ్య ఏటి కారణం చేత చచ్చిపోయాడు, హనుమానం వచ్చి నేను పెట్టాను అంతే. పోలీసులు ఫిర్యాదు చేసిన ఎన్నాళ్ళకి పోస్ట్ మార్టం రీపోస్ట్ మార్టం చేశారు? 4 రోజులు అయింది. నెల అయింది. మీ అన్నయ్య నీతో పాటు ఎలాగ ఉండేవాళ్ళు? మీ వదిన గారు ఏమయ్యారు? మీ అన్నయ్యకి పిల్లలు ఉన్నారా? లేరు, పిల్లలు లేరు. వదిన గారు ఆ భవిష్యత్తు కాంచే లేవు పిల్లలకి. మరి మీ అన్నయ్య ఎక్కడ ఉంటున్నాడు? ఒంటరిగా ఉంటున్నారు, ఎవరి దగ్గరైనా ఉండే పరిస్థితి ఉంది? ఎవరి దగ్గరే లేడు. ఆడు కర్మానికి ఒకడికి ఏం చేసుకుంటాడు, అది చచ్చిపోయిన తర్వాత అంతే. ఈ చేసుకున్న క్రమంలో మీ అన్నయ్యకి ఏమైనా ఆస్తుపాస్తులు ఉన్నాయా? ఈరోజు మీ అన్నయ్య మీద ఎవరైనా కూడా ఆస్తులు దక్కించుకోవడానికి ఏదైనా అగత్యం పాల్పడ్డారా? రేట్ లేవు. ఆ ఆస్తి ఆడి ఇల్లు, నాకు ఆడ గుడ్డు ఉంది అంతే. ఆ ఆస్తి ఆడిది, మరి రేట్ లేదు. మరి ఏ అనుమానం ఈరోజు రీపోస్ట్ మార్టం ఆ మృతదేహాన్ని చేయించావు? నాకు అనుమానం వచ్చి చేసాను. ఏమైనా అనుమానం వచ్చింది? అది ఎంకన్నా ఏం పేరా ఎంకుడు, ఆడి మీద నాకు అనుమానం. ఏంటి అనుమానం? ఏంటి మీ అన్నయ్యకి ఏమైనా ఆస్తుపాస్తులు ఉన్నాయా? ఏడు చేసినారో మనకు తెలీదు. నాకు అది అనుమానం ఉండి చేతనే ఆ రిపోర్ట్ ఇచ్చినాను అంతే. అంటే వెంకయ్య నాయుడు మీ అన్నయ్యకి ఏమవుతాడు? కొడుకు అవుతాడు. కొడుకు అంటే ఏ వరుసన కొడుకు? అలా అమ్మ మా వదినే అప్పజల్లు ఉంది, ఆ అప్పజల్లు కొడుకోడు. ఏంటి మరి కొడుకు అవడా? అది అంటే ఆ వరుసన ఈరోజు మీ అన్నయ్యని హతమార్చి అలా కప్పేశారని అనుమానిస్తున్నావా? నాకు అదే అనుమానం మరి అంతే. నాకు అదే అనుమానం. కానీ ఆ ఊరోళ్ళు మాత్రం చెరువులో పడి చనిపోయాడు కాబట్టి అందరూ సమక్షంలో పోడ్చడం జరిగిందని చెప్తున్నారు, నిజమేనా? నాకు అవి ఏడు తెలియదు బాబు అంతే. మరి ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? ఎవరు వచ్చింది, వెళ్ళాము, చూసినాము, వెళ్ళి అక్కడికి కప్పాను అంతే. మాకు తెలిసింది. ఇప్పుడు ఆయన్ని చంపేశారా, చనిపోయాడన్న విషయం తెలవడానికే రీపోస్ట్ మార్టం కోసం పోలీసులను ఆశ్రయించావు. రీపోస్ట్ మార్టం చేశారు కదా, చేసిన దాంట్లో ఏ వాస్తవాలు నీకు కావాలి? ఆడి ఆస్తి కావాలి, మరి రేటు కావాలి అంతే. ఆయన చంపిన వాళ్ళు ఎవరని తెలియాలా, లేకపోతే ఆస్తి కోసం ఆయన చంపారనే విషయం తెలియాలి? ఆ వెంకయ్యనాయుడు నా ఆడి మీదే నాకు అనుమానం అంతే. ఆడు చేసిన పని ఇది. మీ అన్నయ్య నువ్వు ఎలాగుంటుండే? మీరు వెళ్ళి రావడం ఉంటుండేనా? కలిసి వెళ్ళి పోతుండే అందరికీ తెలిసిన వాళ్ళకి, గూడెపోలకి వెళ్ళి పోతుండే. లేదా మార్కెట్ మత్తమాడుకు చెప్తారు, అవి వచ్చి నాకు దగ్గరికి వెళ్ళిపోవచ్చారు. కాదు, మీ అన్నయ్య బాగోగులు చూస్తుండవా ఊరెళ్ళి? మీ అన్నయ్యకి వెళ్ళి బాగోగులు చూస్తుండడువా? నువ్వు వెళ్ళి వస్తుండవు? బాగోండి చూసుకుంటాడు అంత సమస్తం. నా ధర్మాలు ఆడికి పెట్టాను అంతే. చెప్తే నమ్ము. ఇప్పుడు చనిపోయినా కూడా నీ మీద పడి ఆయన ఏం కోరుకుంటున్నాడు?
అమ్మడేలాగా నాకు అలాగ అయిపోయింది, నాకేటి తెలీదు, నాకేటి తెలిసిందిరా, నువ్వు చచ్చిపోయిన నాకు తెలిసింది, వెళ్ళి చూసుకొని వెళ్ళిపోతుంది. కంటి మొహమేనే కనపడలేదు. అది ప్రస్తుతం మీ అన్నయ్య మాత్రం నీ మీద పడి వేధిస్తున్నాడా నిన్ను? అంతే. ఆ చేసింది మేము ఇచ్చిన రిపోర్ట్. మరి ఇంకేటి ఇప్పటికైనా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నావా? న్యాయమే జరుగుతుంది అనుకుంటాను. అంతే. మీ అన్నయ్యని చంపినారు ఎవరో తెలుస్తుంది అనుకుంటున్నావా? చంపాను నేను అనుకోలేదు. నా అన్నయ్య ఏటైనాడో నాకు అర్థం అవ్వలేదు. అది వాళ్ళు చంపారో చేయినారో ఏటి చేయనారో మాకు తెలియదు. అంతే, అది రిపోర్ట్. ఆల్రెడీ అనుమానిస్తున్నావు కదా, మీ అన్నయ్యని ఎవరో చంపారని ఒక అనుమానం కూడా నిన్ను తొలుస్తుంది కదా. అందులోనే ఉంది అనుమానం నాకు. ఎంకున్నాడు ఆడే, మరి ఎవరు లేరు. మరి ఆడే మాకు ఎప్పుడు వెళ్ళినా చేసినా ఆడే ఎప్పుడు కయ్యాలి వాళ్ళకి. దేనికోసం ఈ తగాదాలు? దేనికోసం ఈ తగాదాలు? మరి ఏటి జరిగిందో చేసినారో మనకు తెలియదు. అది చూసారుగా, అన్నయ్య అనుమాన మృతిపై మాత్రం పోలీసులు ఫిర్యాదు చేసిన 2 నెలల తర్వాత రీపోస్టమార్టం నిర్వహించారు. అన్నదమ్ములు ఇద్దరు కూడాను బాగోగులు చూసుకునే క్రమంలో అన్నయ్య అంటే వదిన గారు చనిపోయి చాన్నాలైనా తనంతటిగా తాను బతుకుతూ వస్తున్న క్రమంలో తనకున్నటువంటి ఆస్తిని కాజేసేందుకు బోర బంధువైనటువంటి వెంకయ్య నాయుడు ఆయన మాత్రం ఈరోజు ఆయన హతమార్చి తనకు కనీసం తన అన్న ముఖాన్ని చివరి చూపు కూడా చూడకుండా చేసి ఆయన్ని కప్పిపెట్టడానికి మాత్రం అనుమానంగా ఉంది. ఈ విషయంలో వారు మనవడు కూడా మనతో ఉన్నారు, మాట్లాడదాం. చూస్తే ఏం జరిగింది, ఈ అన్నదమ్ములు ఇద్దరి మధ్యన ఎటువంటి అవినాభావ సంబంధం ఉండేది? ఒకరు శాంపాలయంలోనో ఒకరు గూడెంలో ఉన్నా కూడా వారు తరచూ కలుస్తుండారు. కానీ ఆయన విషయంలో మాత్రం ఈరోజు ఈ అనుమానం ఎందుకు వచ్చింది? రీపోస్ట్ మార్టం నిర్వహించాలన్నటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? వీళ్ళ తల్లిదండ్రులకు 5గురు అండి. 3 మగోళ్ళు 3 ఆడోళ్ళు, 2 ఆడోళ్ళు. అయితే 2 ఆడవాళ్ళు కూడా అందులో మా నాన్నమ్మ ఒక ఆవిడే. వాళ్ళిద్దరు లేడీసు 2 అన్నదమ్ములకు వచ్చేసారు మా ఊరు. ఇతను శాంపాలెం ఇల్లారకు వెళ్ళిపోయారు, కరువాదన అతను గూడెం ఇల్లారకు వెళ్ళిపోయారు, ఇంకో తౌడని ఉన్న అతను వైజాగ్ వెళ్ళిపోయారు. అయితే వీళ్ళు ఎవరి బతుకు వాళ్ళే సెపరేట్గా వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నారు. అయితే కరువు తాతకి కోవిడ్ ముందు అమ్మమ్మ చనిపోయింది. ఆవిడ కొంచెం లెపర్సీ పేషెంట్. చనిపోయిన తర్వాత తాతయ్యే వండుకొని తాతయ్యే అతనికి ఫంక్షన్ వస్తుంది. తర్వాత చర్చి కాడ నుంచి బియ్యము అన్నీ వాళ్ళు పోషకానికి ఇస్తారు, అవన్నీ చూసుకొని ఉండేవాడు. అయితే ఈ ముసలోడు మార్కెట్లో పనిచేస్తూ వాకయ్య అతను కూరగాయలు అన్నీ పట్టుకొని వెళ్ళి చూసుకొని వస్తుండేవాడు. అతను కూడా ఈ గూడెం నుండి శాంపాలెం వచ్చి వీళ్ళ దగ్గర కొద్ది రోజులు ఉండేవాడు. అయితే ఇప్పుడు ఏమైందంటే మా తాతయ్య అమ్మమ్మ బతికుండేటప్పుడు జెమ్స్ వెనకతలో ఏదో 30 సెంట్ల ల్యాండ్ ఉందని దానికోసం తగాదాలు పడేటప్పుడు నాకు కొద్దిసార్లు నేను కలిసేటప్పుడు నాకు పిలిచి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి లెటర్ పెట్టడము, కలెక్టర్ గారికి దరఖాస్తు చేయడము, ఇవి కూడా జరిగినాయి. కొద్ది రోజులు అయిన తర్వాత నాకు కూడా మ్యారేజ్ అయింది, నేను కొంచెం మా ఫ్యామిలీతో ఉన్నాను. అప్పుడప్పుడు ఈ విషయాలని చెప్తుండేవాడు. ఈ ఎంఆర్ఓకి వెళ్ళిన విషయంలో మాత్రం ఏదైతే మీ తాతయ్య పేరున్నటువంటి ఆ 35 సెంట్లు ఉందో దాన్ని ఎవరైనా కూడాను ఆక్రమించేందుకు చేస్తున్న ప్రయత్నం మీ తాతయ్యని వేధించేవాళ్ళు. ఆ భూమి మీదకి రాకుండా కొట్టడానికి ప్రయత్నించారు. తర్వాత కేసులు పడ్డారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, ఇవన్నీ జరిగాయి. మ్యాక్సిమం ఆ 30 సెంట్ల ల్యాండ్ ఇప్పుడు ధర పెరిగిందని, తర్వాత మా అమ్మమ్మ లేకపోవడము, ఇతను ఒక్కతనే ఉండడము, మా అమ్మమ్మ తాలూకు చుట్టాలని వాళ్ళు ఆశ్రయించి వీళ్ళు కలిపి మా తాతయ్యని చంపారనే అనుమానం మాకుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ధర పెరిగింది. తర్వాత తాతయ్యకి కామేశ్వరపేట గ్రామంలో 1 ఎకరా ల్యాండ్ ఉంది, సొంత ఇల్లు ఉంది. అక్కడ ఎస్సీఓళ్ళకి ఎవరు లేనటువంటి మంచి ఇల్లు కట్టుకున్నాడు. అప్పుడులో వాటికి సహాయం మేము చేసాం కుటుంబంగా. వాళ్ళ తమ్ముడు వెళ్ళాడు, 50,000 అంతా అప్పుడు ఇచ్చాడు, అవన్నీ జరిగినాయి. అయితే వాటి కోసమే ఇది జరిగిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే 74 ఏళ్ళ వయసులో కూడా ఆయన అనిత్యం పోరాటంతోనే సాగుతుండే. ఈ క్రమంలో ఆయన దయనీయ చర్య ఎలాగుండేది? ఆయన ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్తుండే? తనకంటూ ఒక సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటుండే? అతనికి ఫోన్ ఉంది, ఎప్పుడైనా తగులుగట్టు అవుతాయని చెప్పి గ్యాస్ అమ్మమ్మ పేరు మీద ఉంటే అతని పేరు మీదకి మార్చుకున్నాడు. తర్వాత అతను ఎక్కడికి వెళ్ళినా ఫోను, టార్చ్ లైటు, తాళం ఇంటికి మొత్తం అన్నింటికి వేసుకొని మొలక పెట్టుకొని వెళ్తాడు. ఎవరిని అక్కడికి రానివ్వడు, అవతల వాళ్ళని కూడా. ఎప్పుడు ఆ వెనకున్న ఇంటి వాళ్ళతోటి వీళ్ళకి ఎప్పుడు డిస్కషన్లు పడేవి. ఎందుకు ఈ వయసులో అని చెప్పేసి మేము తాతయ్య ఎందుకు ప్రశాంతంగా ఉండండి అని చెప్తే అతను ఉండేవాడు. అయితే చనిపోయినాడు అని చెప్పి మాకు ముందు కనబడినప్పుడు ఫోన్ చేయకుండా తర్వాత ఫోన్ చేసి చచ్చిపోయాడు అని చెప్పి మేము వెళ్ళినప్పటికీ వాళ్ళే బాడీ తీసి తెచ్చి అక్కడ
పాతేయడం అనేది అది ఘోరమైన విషయం. ఎందుకంటే మా సమక్షంలో జరగవలసిన పనులన్నీ వాళ్ళే చేసి మా ముఖం కూడా చూడకుండా చేస్తారు. అయితే వీటి కోసం మా తాతయ్య 3వ తారీఖు కంప్లైంట్ పెడితే పోలీసులు 2 నెలల వరకు దాన్ని అలా సాగదీశారు, సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నించారు. అవన్నీ చేసినప్పటికీ ఇవన్నీ కుదరలేదు, వాళ్ళకి కుదరలేదు. సెటిల్మెంట్ చేసిన దాంట్లో అటు నుండి ఏ పార్టీ మిమ్మల్ని అటెండ్ అయ్యారు? అక్కడ ఏమైనా మిమ్మల్ని ఈ కేసు విత్డ్రా చేసుకోండి కానీ ఇలాంటివి ఏమైనా బెదిరింపులు పాల్పడ్డారా? ఆ ఊరు సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, తర్వాత వీధిలో ఉన్న కొంతమంది, వెంకినాయుడు అనే వ్యక్తి, తర్వాత వాళ్ళ చెల్లి అక్కమ్మ, మెయిన్ ప్రేమ గోపి అని మా తాతయ్య కనిపించట్లేదు అని చెప్పినప్పటి నుండి ఆ గోపి అనే వ్యక్తి మిస్ అయ్యాడని ఆ గ్రామస్తులు చెప్తుండ్రు. కరువోడిని ఇలా చనిపోయాడని కాకుండా ఎవరో హత్య చేశారని చెప్పి వాళ్ళే ఈ ఆస్తుల కోసమే తగులు పడుతున్నారని, వీటి కోసమే చంపించారని చెప్పి అదే గ్రామస్తులు మాకు చెప్తున్నారు. ఈ సర్పంచ్ గారు వీళ్ళందరూ మాకు 10,000 ఇచ్చేస్తాము, 20,000 ఇచ్చేస్తాము, ₹1,00,000 ఇచ్చేస్తాము, మీకు ఎందుకు కేసులు, రాజీ అయిపోండి అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. రీపోస్ట్ మార్టం జరిగినప్పుడు మీరు ఉండే ఉంటారు, అక్కడ ఎటువంటి వాస్తవాలు బయటపడ్డాయి? మీ తాతయ్య బాడీ రీపోస్ట్మెంట్ 2 నెలలు తీసు, అక్కడ ఏమైనా అవశేషాల్లో ఏమైనా అంటే సాక్ష్యాధారాలు ఏమైనా లభించే మీ అనుమానాలకి బలపడే విధంగా? అంటే డాక్టర్ గారికి మేము అడిగాము, సార్ ఇప్పుడు పోస్ట్ మార్టం చేశారు ఏంటి విషయం అని. బాడీ 2 నెలలు అయింది కాబట్టి బాగా కుళ్ళిపోయింది, అయితే ముఖం మీద దెబ్బలు ఏవో ఉన్నాయని చెప్పి, తర్వాత మా తాతయ్య మొలకి తాళం ఉండాలి, తాళం లేదని చెప్పేశారు. ఫోను ఏమీ దొరకలేదు. అతను ఏ బట్టలతో ఉన్నారో ఆ బట్టలతోనే ఉన్నారు. టీషర్ట్ కొంచెం ఇదైపోయింది, కుళ్ళిపోయి ముఖం మీద దెబ్బ తగిలింది ఉన్నారు. ఏదైనా 3 months తర్వాత మేము చెప్తాము, బాడీ బాగా ఇదైపోయింది కాబట్టి అని చెప్పి మాకు చెప్పారు. ఏదైనా మా తాతయ్య చనిపోవడంలో మాకు అనుమానం ఉంది, ఎందుకంటే అతని ఆస్తి కోసమే ఈ తగువులు, ఇంతకు ముందు నుంచి తగులు పడ్డారు, అతను సింగిల్గా ఉంటున్నాడని చెప్పి అతన్ని వాళ్ళే కొట్టి చెరువులో పడేశారని చెప్పి ఇతనికి అనుమానం ఉంది మా తాతయ్యకి. అతను వినబడదు, కొంచెం చెప్పలేరేమో కానీ వీళ్ళకైతే ఆస్తి కోసమే అవతల గూడెం గ్రామం నుండి కొంతమంది పెద్ద మనుషులు, తర్వాత వెంకినాయుడు వాళ్ళు ఫ్యామిలీ, ఆడపిల్ల తరపున చుట్టుపక్కలందరూ కూడా ఆస్తి తీసుకోవడం కోసం మాత్రమే అతను చంపారని మాకు అనుమానం ఉంది. దీని పట్ల వాకైకి మా కుటుంబాలకి మాకు న్యాయం చేయమని మేము ఎస్పీ గారికి కోరినప్పుడు ఎస్పీ గారు మాత్రమే క్రిమిలేషన్ చేయాలి, మీరు ఇన్ని రోజులు ఎందుకు లేట్ చేశారని చెప్పి పోలీసుల పైన అందరి మీద కోపం పడి అతనే పోస్ట్ మార్టం నిమిత్తం మాకు న్యాయం చేయడానికి ముందుకు తీసుకెళ్లారు. చూస్తే కనుక కరువయ్య హఠాన్ మరణం మాత్రం ఈరోజు ఆ కుటుంబ సభ్యుల్లో పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. గూడెం గ్రామంలో నివసిస్తున్నటువంటి కరువయ్య హఠాన్ మరణం విషయంలో ఉన్నటువంటి అనుమానాల నేపథ్యంలోనే తమ్ముడైనటువంటి వాకయ్య మాత్రం పోలీసులను ఆశ్రయించడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేయకుండా తత్సారం చేయడంతో ఆ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించాలని కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు బాడీని మాత్రం మళ్ళీ రీపోస్ట్ మార్టం నిర్వహించారు. ఆ రీపోస్ట్ మార్టంలో మాత్రం నమ్మలేనటువంటి నిజాలు బయటకు వచ్చాయని చెప్పేసి వాళ్ళే వాపోతున్నారు. కేవలం ఆయనకున్నటువంటి ఆస్తిని ఏదో విధంగా కాజేయాలనే ఉద్దేశంతో ఆయన బతుకున్నప్పుడు కూడాను ఆయనపై దాడులు చేసి ఆయన మానసికంగా కూడా బాధించేవాళ్ళు. చనిపోయినటువంటి తన అన్న తనపై పడి తనని ఇలా హతమార్చారని చెప్పేసి ఆయన కలలో కనబడి ఆయన్ని బాధించడం, మరోవైపు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వారు సరైన దర్యాప్తు నిర్వహించడం, ఈ ప్రక్రియ అంతా కూడాను తమకు పలు అనుమానాలు దారితీస్తే అందులో భాగంగానే రీపోస్ట్ మార్టంలో ఆయన మనోడు చెప్తున్నాడు, ఆ తాతయ్య మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఒక టార్చ్ లైట్ తనకున్న సెల్ ఫోన్తో పాటు ఇంటికి తాళాలు వేసి మొలకున్నటువంటి మొలతడకు ఆ తాళాల గుర్తును మాత్రం వెంట పెట్టుకుని వెళ్తుంటారు. కానీ బాడీ రీపోస్ట్ మార్టం చేసే మాత్రం డాక్టర్ ఆ తాళాలు ఎక్కడున్నాయో తెలియదు, ఆ మొబైల్ కూడా మాకు లభించలేదని చెప్పడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఈరోజు ఎవరైతే కరువయ్య మృతికి మాత్రం ఉన్నటువంటి అనుమానాలు బలపడుతున్నాయి. ఆ ఆస్తి కోసమే ఆ దూరపు బంధువులు ఆయన హతమార్చి దాన్ని అంటే హఠాన్మరంగా చిత్రీకరించి హుటాహుటిన కనీసం బంధువులకు చివరి చూపు కూడా చూడనివ్వకుండా కప్పిపెట్టిన విషయం మాత్రం వారందరినీ కూడాను ఈరోజు ఆవేదన గురిచేసింది. వారు నిర్వహించినటువంటి ఈ పోస్ట్ మార్టంలో వాస్తవాలు బయటకు వచ్చి ఎవరైతే తన తాతను హతమార్చారో వారిని శిక్షించాలి, తన అన్నదమ్ముని ఇలా పట్టును పెట్టుకున్నారో వారిని మాత్రం చట్టపరంగా శిక్షించాలని తమ్ముడు మాత్రం డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో పోలీసులు నిర్వహించినటువంటి ఈ రీపోస్ట్ మార్టంలో ఎటువంటి వాస్తవాలు వెలుకొస్తాయి, కరువయ్య హత్యకు కారణాలు ఎవరు, ఆ బంధువులపై ఎటువంటి చర్యలు చేపడతారు అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రాంకిషన్తో సత్యం, RTV, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.